హలో గాయ్స్, ఇవాళ ఇంకో స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చాను. మన తెలంగాణ మొత్తానికి బోనాలు ఎంత ఫేమస్సో మహారాష్ట్రకు చూసుకున్నట్టయితే ఖండోబా ఫెస్టివల్ జాతర అంత ఫేమస్ అన్నమాట. ఎందుకు అంటే సో అదనమాట మ్యాటర్. చూశారు కదా, ఫుల్ సెలబ్రేషన్ అయితే ఉంటుంది. మన దగ్గర బోనాలు ఎట్లా చేస్తారు అంతకు డబల్ సెలబ్రేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి రైట్ టైం మనం అయితే టెంపుల్ని విజిట్ చేయడానికి. అండ్ విజువల్స్తో పాటు మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనం అయితే ఖండోబా టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట. ఖండోబా అని చెప్పేసి మనకు మహాశివుని అవతారం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు పూణే జేజూరులో అయితే దీని పెద్ద టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి విలేజ్కి అంటే అట్లీస్ట్ ఒక 10 విలేజెస్ తీసుకుంటే దాంట్లో 6 విలేజెస్లో అయితే మనకు ఖచ్చితంగా ఖండోబా అయితే ప్రతిష్టాపన అయితే చేసుకుంటారనమాట. ఖండోబా అంటే మనకు మహాశివుని అవతారం అని చెప్పేసి ఇక్కడ అయితే నమ్ముతారు. అండ్ ఇది వచ్చేసి నేనున్న రూమ్ దగ్గర నుంచి దాదాపుగా 90 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైము 7:30 అట్లా అయితే అవుతుంది. అండ్ నేను మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, లగేజ్ గేరు ఇదంతా తీసుకొని. సో ఇక్కడైతే ఆగినాం అన్నమాట. పూరి బాజీ అయితే తింటున్నాం. సో గాయస్, మొత్తానికైతే ప్లేట్ పూరి అయితే తినేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి కాస్త కాస్ట్లీ అయింది బిల్లు. 60 రూపీస్ ఫర్ 1 ప్లేట్ అట్లా అయితే తీసుకున్నాడు. సో ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి టిఫిన్స్ అవి. బయటకు వస్తే మన దగ్గర తింటే బెస్ట్, కానీ వెళ్ళే టైంకి ఇంకా అక్కడ హోటల్స్ అవి ఓపెన్ కాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ తినాల్సి వచ్చింది. గాలి మాత్రం గట్టిగా వీస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు జేజూరి 18 కిలోమీటర్ ఉంది. అండ్ జేజూరి దగ్గర మనకు టెంపుల్ ఉంటుంది. సో జేజూరి క్రాస్ చేసిన తర్వాత ఒక 5 to 6 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. ఆ మ్యాప్లో వచ్చేసి మనకు 23-24 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అయితే రీచ్ అయ్యామన్నమాట. అక్కడ మనకు మౌంటైన్ రేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ మౌంటైన్ రేంజెస్ మీద అయితే మనకైతే ఆ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 2 ఖండోబా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ ఆర్కిటెక్చర్ అది లేటెస్ట్ ఉంటుంది కొద్దిగా. అండ్ ఇంకోటి వచ్చేసి పాతకాలంది కూడా ఉంటుంది అనమాట. కొద్దిగా ఓల్డ్ టెంపుల్ చిన్నగా అయితే ఉంటుంది అనమాట. సో వీలైతే ఇవాళ 2 కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం మనము. సో ఆల్మోస్ట్ ఆల్ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో పైన కనిపిస్తుంది కదా, అక్కడ గోప్రోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో. సో అదే అన్నమాట టెంపుల్. మనకు వెహికల్ ఎక్కడ దాకా వెళ్తుంది ఏంది అనేది అయితే తెలియదు. మరి కాస్త నడిచి వెళ్ళాలనుకుంటా పై వరకు. మొత్తానికైతే ఇక్కడికి లొకేషన్కి అయితే రీచ్ అయినాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం హిల్ క్లైంబ్ చేయాలి. అక్కడ ఉందన్నమాట, ఆ గుట్ట ఉంది కదా, ఒకసారి చూడండి ఆ గుట్ట. సో అక్కడికైతే రీచ్ అవ్వాలన్నమాట. సో ఇదన్నమాట మొత్తం గుట్ట. సో ఆ పీక్ పాయింట్ ఉంది కదా, ఆ పీక్ పాయింట్కి అయితే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అవ్వాలి. సో దీనికైతే ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఒక దారి చూపిస్తుంది కానీ అది మొత్తం ఆఫ్ రోడింగ్. ఈ టైంలో దాన్ని క్లైమ్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఈ ఎండకి దీనికి అసలు సెట్ అవ్వదు. సో ఇక్కడ నుంచి అయితే క్లైంబ్ అప్ చేద్దాం. క్లైంబ్ అప్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు విజువల్స్ ఎట్లా ఏంది అని చెప్పేసి. చలో స్టార్ట్ చేద్దాం. సో ఇదన్నమాట స్టార్టింగ్ పాయింట్. బండి అయితే అక్కడ పక్కన పెట్టేసాము. నడుచుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ వచ్చింది మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు మెట్లదారి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో చాలా చోట్ల అయితే మనకు స్టీప్ ట్రెక్కింగ్ కూడా ఉంది. అంటే 45 degrees ఇంక్లినేషన్ అట్లా కూడా ఉన్నాయి. అవి ముందెళ్తే మనకు తగులుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం.
అలా ఉంది ట్రెక్కింగ్ కథ. కింద పడుతూ లేస్తూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటూ తేడా లేకుండా దర్శించుకోవడానికైతే ఎంతో కష్టపడి పైకైతే వస్తున్నారు. ఇంకా పైకి వచ్చిన తర్వాత విజువల్స్ అయితే అద్దరిపోయాయని చెప్పాలి. సో సమ్మర్ కాబట్టి కాస్త ఎండిపోయినట్టు అనిపిస్తుంది, కానీ లేదంటే గ్రీనరీతో ఈ విజువల్స్ అయితే నిజంగా కళ్ళని ఆకట్టుకుంటాయి. సో పైకెక్కగానే మనకు మొట్టమొదట కనిపించే గుడి భానుబాయిది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు నాన్ వెజ్ కట్టింగ్ అది ఇది అంతా నడుస్తుంది. అండ్ మనకు ముందుకు వెళ్తే మనకైతే ఖండోబా టెంపుల్ ఉంటుంది. దానికన్నా ముందు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం అయితే ఆనవాయితీ. మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. కనిపించేదే మన మెయిన్ ఎంట్రన్స్. కానీ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే 785 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుడికి 386 స్టెప్పులు నడిచి రావాలి. అవి కూడా రాతి మెట్లు, ఎప్పుడో కట్టినవి, స్కిడ్ అవుతూ ఉంటాయి. పడుతూ లేస్తూ కిందికి మీదికి అంత ఇబ్బంది పడితే వస్తే తప్ప ఇక్కడైతే దర్శనం కలగదు. కానీ మీదికి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా పోయి చాలా చల్లటి గాలి అయితే వీస్తుంది. విజువల్స్ అవి చూడడానికైతే నిజంగా ఇంత ఎండాకాలం కూడా 2 కళ్ళు సరిపోవట్లే, అంత బాగుందని చెప్పొచ్చు. ఇదే అన్నమాట మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలా షాప్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఇక్కడ మనకు దేవునికి పూజా సామాగ్రితో పాటు అలసిపోయిన భక్తుల కోసం ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మెయిన్ ఐటమ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పసుపు మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ అది చాలా ఫేమస్. ఖండోబా అంటే పసుపు, పసుపు అంటే ఖండోబా అన్నట్టుగా ఉంటుంది టెంపుల్. అదన్నీ ఇక్కడ మనకు ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్నమాట దర్శనానికి దారి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనకు ఒక లైన్ అయితే ఉంది. మామూలు టైంలో అయితే కాస్త ఫ్రీగానే ఉంటుంది, కానీ ఇప్పుడు సీజన్ కదా ఇంకంతే మందితో అద్దిరిపోయిందన్నమాట. కానీ ఎక్కువ టైం ఏం పట్టలేదు, 1.5 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, మనకు మెయిన్ టెంపుల్లో కెమెరా అయితే అలో చేయలేదన్నమాట. సో అందుకని వీడియో అయితే తీయలేకపోయాము, ఇప్పుడు రష్ ఎక్కువ ఉంది. సో అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు జునాగఢ్ అంటారు, అంటే పాత టెంపుల్ అన్నమాట. కొత్త టెంపుల్ వెళ్ళడానికి మనకు ఈ మౌంటైన్లోనే అంటే కొండల మీద తిరుగుతూ వెళ్ళడానికి ఒక దారి ఉంది. అది కాకుండా మళ్ళీ రోడ్డు మీద వెళ్ళడానికి కూడా దారి ఉంది. అది వచ్చేసి మన పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో చాలామంది స్కిప్ చేస్తారన్న ఉద్దేశంతో పార్ట్ 2లో అయితే చేస్తున్నాను. అండ్ మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్కి ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.